పనిచేశారు. చాలామంది ముఖ్యమంత్రులకు దగ్గరగా ఉన్నారు. నాకు తెలిసి చెన్నారెడ్డి గారి మీద కూడా ఒక పుస్తకం రాశారు, కానీ ఇన్ని పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి మాత్రం జ్వాలా నరసింహారావు గారు. చాలా పుస్తకాలు రాశారు. సీఎం పిఆర్ఓగా ఉన్నారు, ముఖ్య పిఆర్ఓగా ఉన్నారు. రెండు, ఆయన ఎప్పుడు కూడా సమాచారాన్ని తను రాయడంతో పాటుగా సమాచారాన్ని అందించేవాడు మాకు. ఎప్పుడు కూడా నిరంతరంగా రాయడానికి ఒక రకంగా అసలే మేము ఉరుకుతామంటే మా ఉరుకుడికి కొంచెం నిప్పు పెట్టి లేపాడు, మంట చేశాడు జ్వాలా నరసింహారావు గారు. ఆయన రాసినటువంటి పుస్తకాలు చాలా విలువైనటువంటి పుస్తకాలు. జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని, సారు పక్కనే ఉంటారు కాబట్టి జరుగుతున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సందర్భాన్ని లిఖించినటువంటి జ్వాలా నరసింహారావు గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైనున్న కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, జూళూరు గౌరీశంకర్ గారు, గోరెటి వెంకన్న గారు, తదితర పెద్దలు, వేదిక కింద ఉన్న పొన్నాల లక్ష్మయ్య గారు, దేవి ప్రసాద్ గారు, చాలా రోజుల తర్వాత నా జర్నలిస్ట్ మిత్రులు, సహచరులు, వాళ్ళంతా, వాళ్ళతో కలిసి మెలిసి కలవకుండా మెదలకుండా కూడా పనిచేసిన వాడిని నేను. చాలా రోజుల తర్వాత దాదాపు నేను సీఎం గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఈ వేదిక కనీసం సార్ వెనక్కి కూడా కూర్చోలేదు. అన్నాడు ఈనాడు కూర్చోలేదు. మొట్టమొదటిసారిగా వేదిక ఎక్కాను. నాకు ఎక్కాలని అనిపించింది. యాక్చువల్గా నన్ను ఆహ్వానించారు కూడా. రెండింటికి నాకు చాలా సంతోషం నిజంగా. బికాజ్ వేదిక ఎక్కి ప్రసంగించాల్సిన సమయం ఆసన్నమైందని అనుకుంటున్నప్పుడే నా మనసులో భావాన్ని జూళూరు గారు, కేటీఆర్ గారు గ్రహించినట్టు నన్ను పిలిచారు. బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ చరిత్రలో తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల దగ్గర ఒక చోట పిఆర్ఓగా, ఇంకో చోట సిపిఆర్ఓగా పనిచేసిన బహుశా ఏకైక వ్యక్తిని నేనే అనుకుంటున్నాను. నేను గవర్నర్ గారి దగ్గర పనిచేసిన సంగతి పక్కన పెట్టి, ఇద్దరి దగ్గర క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న రోజుల్లో, తొలిదశ ఉద్యమంలో అప్పుడే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత నేను మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నప్పటి నుంచి ఈ దీక్షా దివస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం కాబోతున్నది అని మనసులో పీకుతుండేదన్నమాట. ఈ క్యాబినెట్ రెజల్యూషన్ ఇవన్నీ అంతా అయిన తర్వాత ఒకసారి తాజ్ కృష్ణ హోటల్లో కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఒక 5 నిమిషాలు మాట్లాడుతారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన, ఇంకప్పటికి తెలంగాణ అనౌన్స్మెంట్ రాలేదు, బట్ తెలంగాణ సుదూరంలో, అంటే కంటికి దగ్గరే కానీ కాలికి దగ్గర కాదన్న దూరంలో ఉందన్నమాట. అది అద్భుతంగా 1 గంట సేపు మాట్లాడిన తర్వాత ప్రశ్నల పరంపరలో నా ప్రశ్న కూడా ఒకటి వస్తే, అంటే నా ప్రశ్నకు జవాబిస్తూ ఆయన పడికిన తొలి పరుగుల తర్వాత అనిపించింది, బహుశా ఇలాంటి వ్యక్తి దగ్గర పనిచేసే అవకాశం నాకు వస్తుందా అనుకున్నాను. మరి వచ్చింది. నాకు వారితోటి ముఖ్యమంత్రిగా కాకముందు బహుశా 3-4 సార్లే కలిసి ఉంటాను నేను. ఆయన పిలిచారు. వారి దగ్గర చేరిన నెక్స్ట్ డే 17th June 2014 ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు సుదూరంలో వారికి తెలిసిన ఒక స్నేహితుడి ఇంట్లో అన్ని గంటలు కూర్చొని ఆయన మొత్తం వారి విజన్ అంతా మా కళ్ళ ముందర పెట్టారు. ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు, వారి అడ్వైజర్స్, వాళ్ళు, వీళ్ళతో పాటు నేను కూడా ఉండే అవకాశం నాకు లభించింది. దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. వేళ ఆ విజన్ మొత్తం నేను నోట్ చేసుకున్నాను. మొత్తం ఒక 50 పేజీలు. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. అది ఆ విజన్ ఆయన ఒక అష్టావధానం లాంటి వారు. అంటే చెప్పింది పూర్తిగా లాస్ట్ అరగంట మొత్తం అవధానాలు ఏ విధంగా ధారణ చేస్తారో మొత్తం ధారణ చేసేవాడు. బహుశా అరుదైనటువంటి కళ ఆయనలోనే ఉంది, ఎవరిలో లేదనుకుంటాను నేను అనుకోవటం. అంటే రాజకీయాలలో ఇంత గొప్పగా చెప్పిన దాన్ని అవధాన ప్రక్రియలో చేసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారి అయి ఉండాలి. అలా ఆనాటి నుంచి December 3 ప్రగతి భవన్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు, మనకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వారు కార్యకి వెళ్ళిపోయేంత వరకు కూడా నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు నేను ఒకడిని. అలా ఏడాదికి, 3 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, తర్వాత 9.5 ఏళ్ళకి వర్షం బట్టి ఈ జూళూరి గౌరీశంకర్ అని ఆ పుస్తకాల దాహం ఆయనకి. ఇందాక నేను చెప్తే ఆయన రాశాడు అంటున్నారు, కానీ ఆయన చెప్పినా నేను రాశాను. ఆ దాహం ఎట్లాడిదంటే
రాయి 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 అంటాడు. ఇచ్చిన తర్వాత పబ్లిష్ చేసిన తర్వాత ముందు అర్జెంటుగా ఫోటో అయిపోయిన తర్వాత కేసరి గారి తర్వాత కొన్నాళ్ళు కామ్గా ఉండేవాడు. మాకు ఇద్దరు పంచాయతీ వచ్చేది. ఇది మార్కెట్ చేయాలి, మనం చేయలేకపోతున్నామని. బహుశా ఇప్పటికైనా మార్కెట్ అంటే అమ్ముకోవడం కాదు అక్కడ. ఇట్ ఈస్ నాట్ సేల్, ఇట్ ఇస్ నాట్ కమర్షియల్. హౌ టు రీచ్ దిస్ బుక్స్ టు ద పీపుల్, వీ హ్యావ్ నాట్ డన్ ఇట్. నేను 18 సంవత్సరాలు ప్రొఫెషనల్ లైబ్రరీని పనిచేశాను. నేను ఒక సాధారణ లైబ్రరీగా 230 రూపాయల ఉద్యోగంలో చేరి భగవంతుడి దయ వల్ల, భగవంతుడు నమ్మని కేటీఆర్ గారు కూడా చెప్తున్నాను, భగవంతుడి దయ వల్ల మీలాంటి తెలిసిన వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల సిపిఆర్ స్థాయికి ఎదిగాను. కారణం పుస్తకాలు. నేను లైబ్రరీగా ఉంటే పుస్తకాలు చదువుకోవటం వల్లనే అలా 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 ఎదగగలిగాం. రేపు తెలంగాణ భవన్లో కనుక చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసి కేవలం మన తెలంగాణ చరిత్రతో పాటు ఇంకా దేశ విదేశాల చరిత్రలు వీటి రిఫరెన్స్ కోసం వేరే పుస్తకాలు కూడా పెట్టి కనుక చేయగలిగితే మంచి లైబ్రరీతోటి మంచి రిఫరెన్స్ డాక్యుమెంటేషను ఖర్చైనా సరే బస్ అంత అద్భుతమైన ప్రక్రియ ఇంకోటి ఉండదు. ఈ సభాముఖంగా నా దగ్గర సుమారు 5,000 పుస్తకాలు, కార్ల్ మార్క్స్ డైలెక్టికల్ మెటీరియల్ దగ్గర నుంచి మన సనాతన ధర్మం వరకు, హిందూయిజం మీద, భారత భాగవత రామాయణాల మీద, కార్ల్ మార్క్స్ క్యాపిటల్ దగ్గర నుంచి, పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్రల దగ్గర నుంచి, దేవి భాగవతం ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ 5,000 పుస్తకాలు ఈ తెలంగాణ ఆఫీస్కు డొనేట్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రకటిస్తున్నాను. ఏ క్షణంలో కేటీఆర్ గారు నన్ను ఆ పుస్తకాలు ఇవ్వమని అడిగితే ఒకటే ఏంటంటే నేను నిచ్చెనెక్కి తీసుకులేను కాబట్టి వారి మనుషులను పంపించి తీసుకుని వెళ్ళిపోవాలి. ఒక 10-12 మా అబ్బాయి ఏమైనా కావాలంటే వాడికి ఇస్తాను నేను. పుస్తకాలను మించింది ఇంకోటి లేదు. అయితే ఇవాళ డిజిటల్ వచ్చింది. ఇందాక మేము చాలాసేపు మాడుకున్నాం, చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చినాయి. ఎన్ని వచ్చినా కానీ ఆ ప్రింట్ మీడియాలో చదువుతున్నటువంటి ఆనందం ఉండదు, నిజంగా ఉండదు. డాక్టర్ భాస్కర్ రావు గారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్, ఆయన స్టడీ చేసి రాసింది ఏంటంటే ఇన్ని డిజిటల్ మీడియాలు వచ్చినప్పటికీ కూడా న్యూస్ ప్రింట్ పేపర్ల యొక్క ప్రభావం తగ్గలేదని చెప్తుండేవాడు. కాబట్టి వాళ్ళు మంచి సుదినం ఇవాడ చాంద్రమానం ప్రకారం మంచి రోజు కాదనో తెలియదు, సూర్యమానం ప్రకారం మంచి రోజు కాదో తెలియదు. కానీ ఒక మహనీయుడు తెలంగాణ ఉద్యమం కోసం దీక్షా దివస్ ప్రారంభించి తెలంగాణను సాధించినటువంటి ఆ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ చరిత్ర గురించి ఆ తదనంతరం 10 సంవత్సరాలలో ప్రపంచంలో ఏ నలుమూలలో ఎక్కడా జరగని ప్రగతి సాధించిన ఈ తెలంగాణ గురించిన ఇన్ని పుస్తకాలు ఒకే చోట లభించేట్లు చేసినటువంటి కేటీఆర్ గారికి, జూలూరి గౌరీశంకర్కి. జూలూరి గౌరీశంకర్ అనుకున్న మాట ఇంతటితో ఆపొద్దు, రన్నింగ్ చేయాలి. రన్నింగ్ చేసుకుంటూ వాటిని సాధించడం, లైబ్రరీ ఏర్పాటు అయ్యేంత వరకు దాని ఎమ్మటి ఉండే ప్రయత్నం చేయాలని, మనం విజయ పదాలను నడవాలని కోరుకుంటూ సెలవు. నా జర్నలిస్ట్ మిత్రులు మరోసారి అభివాదం. థ్యాంక్ యూ జ్వాల గారు. ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నామన్నటువంటి కళలన్నీ తెలంగాణ అస్తిత్వం పక్కనే ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు జ్వాల నరసింహరావు గారు చెప్పారు. ఇప్పుడు